పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ కోర్కంటి చందర్ గారి జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తబితా నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేయడం జరిగిందని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ఉద్యమ సింహం మా ఆత్మీయ అన్నయ్య అయినటువంటి రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ కోర్కంటి చంద్రన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తబితా నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కోర్కంటి చంద్రన్న వ్యక్తి గత తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటంతో ఈరోజు ఇక్కడ ఒక చిన్న కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగి ఈరోజు ఒక పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. తనది ఈరోజు జన్మదినం పురస్కరించుకొని రాబోయే జన్మదినం వరకు మా యొక్క ఆత్మీయ అన్న అయినటువంటి ఇంకా ముందు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీలో ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి అవకాశాలు రావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ రామగుండం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోర్కంటి చంద్రన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజల యొక్క ఆశీస్సులు కూడా రానున్న రోజుల్లో తప్పకుండా కోరుకంటి చంద్రన్న గారికి మరొకసారి అవకాశం ఇచ్చి ఈ యొక్క రామగుండ అభివృద్ధికి పునాదిగా వేయవలసిందిగా రామగుండ ప్రజల పక్షాన అలాగే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుచున్నాము. జై చంద్రన్న. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇసంపల్లి తిరుపతి, ఎండి అతారుద్దీన్, బదావత్ సారయ్య నాయక్, అసాది వేణుగోపాల్, నిమ్మరాజుల సాగర్, కత్తెరమల్ల నర్సింగ్, ఎండి ఇంతియాజ్, ఎండి హమీద్ పాషా, నయీం పాషా, కెలవెని మల్లేష్, కుమారస్వామి, దురిశెట్టి శ్రీనివాస్, కాంపెల్లి నవీన్, బోగె మల్లేష్, సారయ్య నాయక్, గుండరాజు, రాంబాబు నాయక్, ఫర్నాది జశ్వంత్, కలవల మహేందర్, కోట ఎల్లన్న, దురిశెట్టి సంజయ్, బొడ్డుపల్లి యశ్వంత్, రాజేష్, మహిళా నాయకురాలు కోడిపుంజుల కమల, ఆశ్రమ నిర్వాహకురాలు వీరేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.